సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, నిన్నటి దినాన ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా. దేవుడు దైవ సేవకుల ద్వారా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో, ఏ వాక్యం మిమ్మల్ని సరిచేసిందో, ఆదరించిందో, ఓదార్చిందో, ధైర్యపరిచిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి 3 దివ్యమైన వర్తమానాలు, ఉప్పు నిబంధన, రక్త నిబంధన, ఈ రెండిట్లో శ్రేష్టమైనది ఏది? రెండవ వర్తమానం, అతనంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం, ఎవరతను? మూడో సెషన్లో దావీదు జీవితం మనకు నేర్పే 7 జీవిత పాఠాలు, దివ్యమైన వర్తమానాలు. డెఫినెట్గా మీరు వినుంటారు, వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ, ప్రాముఖ్యంగా ఈరోజు రేపు నేను నరసాపురం పట్టణంలో ఉంటాను. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 2 దినాలు సువార్త సభలు, కుటుంబాలుగా కూడిరండి. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయగలరు. 26వ తారీఖు పగటిపూట ఉదయం 9:30 నుండి 1 గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేక ఉపవాస ప్రార్థన. కుటుంబాలుగా పాలు పంపులు పొందుతారు కదూ, తప్పకుండా పాలిభాగస్తులు అవుతారు కదూ. పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటిల్లపాది మీ గృహాల్లోనే ఉండి లైవ్ చూస్తూ ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. ఈ కడవరి దినాల్లో సాతాను కుటుంబాల మీద కాటేసి, యవనస్తుల మీద కాటేసి కుటుంబాలను చిదిమేస్తున్నాడు. ఇలాంటి దుర్దినాల్లో ప్రార్థన తప్ప మన కుటుంబాలను ఏది కట్టగలదు చెప్పండి? ప్రార్థన తప్ప మన పిల్లలను దిద్దగలిగింది మరేది చెప్పండి? మన ప్రార్థన కాదా మన పిల్లలకు ప్రాకారం? అందుకనే కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన 26వ తారీఖు ఉదయం కుటుంబాలుగా పాల్గొందండి. 26వ తారీఖు సాయంత్రం బెంగళూరు, 27వ తారీఖు ఖమ్మం. ఎరిగిన వాళ్ళు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు తప్పకుండా పాల్గొందాలని ప్రేమతో తెలియచేస్తూ, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైనటువంటి సందేశం. రండి ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 63వ కీర్తన 8వ చరణం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. భక్తుడైన దావీదు గారు వ్రాస్తున్న దివ్యమైన కీర్తన. అయ్యా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీలలా నా ప్రాణం నిన్ను వెంబడిస్తూ ఉన్న కొలది నీ కుడి చేయి నన్ను ఆదుకుంటూ ఉంది అని మాట్లాడతాడు. ఈ ఉదయం దైవ సందేశం వింటున్న దైవ జనాంగమా, దేవుని కుడి చేయి ఈ దినమంతా మీకు తోడై ఉండునుగాక. దేవుని కుడి చేయి బ్రతుకు కాలమంతా మీకు తోడై ఉండునుగాక. దేవుని కుడి చేయి దావీదును ఆదుకోవటానికి కలిగిన కారణం ఏంటయ్యా అని లేఖనాల్లో చూస్తే, దావీదు ప్రాణము దేవునిని అంటి వెంబడిస్తూ ఉందట. లోకంలో చాలామంది ప్రాణం ధనాన్ని వెంబడిస్తుంది, మరికొందరి ప్రాణం మద్యాన్ని వెంబడిస్తుంది, ఇంకొందరి ప్రాణం సినిమాలను వెంబడిస్తుంది, మరికొంతమంది యవనస్తుల ప్రాణం అమ్మాయిల్ని వెంబడిస్తుంది, అబ్బాయిల్ని వెంబడిస్తుంది, మరికొంతమంది ప్రాణం సెల్ ఫోన్ని వెంబడిస్తుంది. దావీదు ప్రాణం అట దేవునిని అంటి వెంబడిస్తూ ఉంది. దావీదు ప్రాణం దేవుని కొరకు ఎలా తహతహలాడేదో 3 విలువైన మాటలు చెప్తాను. ఎండిన భూమి
వర్షం కొరకు తహతహలాడినట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు తహతహలాడుతుందయ్యా అంటాడు. ఎలా? ఎండిన భూమి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా. అద్భుతం. మరో చోట అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. అది దాహంతో నీటి వాగుల కొరకు వెతికేది కాదు. దాహంతోనైతే గుక్కెడు నీళ్ళు బక్కెడు నీళ్ళు చాలు, దానికి నీటి వాగులు ఎందుకు అంటే, నీటి వాగుల కొరకు ఎందుకు తహతహలాడుతున్నాను అంటున్నాడు తెలుసా? ఈ దుప్పి ఆ నీటి వాగులలో మునిగి తేలి, ఏమంటారు, మునిగి తేలి తనివి తీరా ఆనందించడానికి నీటి వాగులు కోరుకుంటుంది. దావీదు కూడా అయ్యా ఆ నీటి వాగుల్లో దుప్పి కేరింతలు కొడుతూ ఎగురుతూ గంతులు వేస్తున్నట్లుగా నీ సన్నిధిలో నేను అట్లా తనివి తీరా నేను అనుభవించాలయ్యా. మరో చోట ఏమంటాడు తెలుసా? చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు దేవా నా ప్రాణము నా యొద్ద ఉన్నదయ్యా అంటాడు. అంటే చనుబాలు విడిచిన తర్వాత ఆ చంటి పిల్ల తల్లిపాల కొరకు తహతహలాడినట్లు, ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడుతున్నట్లు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు దావీదు ప్రాణము దేవుని కొరకు ఆశపడుతూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉందట. తమ్ముడా, చెల్లి, దేవుని కొరకు నీ ప్రాణం అలా తహతహలాడుతుందా? అంటే దేవుని కొరకు తహతహలాడటం అంటే దేవుని వాక్యం కొరకు నీ ప్రాణం అలా తహతహలాడాలి. ఏదో పైన 2-3 వచనాలు చదువుకొని అడావడిగా డ్యూటీకి వెళ్తాను, ఇది కాదు క్రైస్తవ జీవితం. నీటి వాగులలో మునిగి తేలాలని దావీదు ఆశపడినట్లుగా తనివి తీరని వాక్యం చదవాలయ్యా. గంటల తరబడి నీ సన్నిధిలో ప్రార్థించాలయ్యా. అది కూడా ఎలా? మొక్కుబడిగా కాదు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా మాత్రమే కాదు, ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడుతున్నట్లుగా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నా ప్రాణం అలా తహతహలాడుతుంది. తమ్ముడా, ఉదయం లేవటంతో అలా కళ్ళు తెలవటం, నీ కళ్ళు అలా తెరవటంతో మెలకు రావటంతో వెంటనే మోకరించడానికి ఈ ఉదయం నీ ప్రాణం తహతహలాడిందా? దేవుని వాక్యం చదువుకోవటానికి ఎండిన భూమిలాగా నీ ప్రాణం తహతహలాడిందా? సాయంత్రం అవటంతో కుటుంబారాధన చేసుకోవాలి, నీ ప్రాణం అలా దేవుని కొరకు తహతహలాడిందా? దావీదు ఓ రకంగా దేవుని పిచ్చోడు. దేవుడనే ఆ ప్రపంచంలోనే విహరించడానికి ఆశపడేవాడు, ఆతృతపడేవాడు. తన ప్రాణము దేవునిని అంటి వెంబడించుచున్నది గనుక దేవుని కుడి చేయి దావీదును ఆదుకుంటా వచ్చింది. దైవజనాంగమా, దేవుని కుడి చేయి దావీదును ఎలా ఆదుకొని ఆశ్చర్యకార్యం చేసిందో రండి వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 17, 18, 19 చరణాలు నేను చదువుతాను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఈ దినం బ్రతుకు దినములంతా మీ జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. భక్తుడైన దావీదు గారు అంటారు, నన్ను ద్వేషించు పగవారు నాకంటే బలవంతులై ఉన్నారు. ఆ ద్వేషించే నాకంటే బలవంతులైన ఆ పగవారి చేతుల నుండి యెహోవా నన్ను రక్షించాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ సమస్యలు నీకంటే శక్తివంతమైనవా? నీవెదుర్కొంటున్న ఇబ్బందులు నీ బలానికి మించినవా?
అయితే అద్భుతం, దేవుడు తన కుడి చేతిని చాపితే నీ శక్తికి మించిన సమస్యల్లో నుండి, నీ బలానికి మించిన సమస్యల్లో నుండి నిశ్చయంగా దేవుడు రక్షించునుగాక. ఈ బలవంతులకు పగవారట, ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా. ఏ కాలంలో వచ్చారు? దావీదు ఇక ఆల్రెడీ ఆపత్కాలంలో ఉన్నాడు. ఆ ఆపత్కాలంలో దావీదు ఉంటుండగా విరోధులు దావీదు మీదకి వస్తే, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు తన బాహుబలత చాపి, చూడండి, తన బాహుబలత చాపి దావీదును ఆదుకున్నాడు. దైవజనమ, దేవుని కుడి హస్తం, ఆపత్కాలములో ఆదుకునే హస్తం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనకు అన్నీ బాగున్నప్పుడు మనోళ్ళు తెగ మాటలు చెప్తారు. మనం క్రొత్తగా ఒక ప్రాంతానికి వచ్చాం. ఆ ప్రాంతంలో మన ఇంటి పేరటోళ్ళు, మన గ్రామస్తులు చాలామంది ఉన్నారు. ప్రారంభంలో ఏమంటారు తెలుసా? రై, మన బలగం ఎంత ఉందరా, మన ఇంటి పేరటోళ్ళు ఎంతమంది ఉన్నారా, మన ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారా, ఏం కలవరపడకు. నీకే సమస్య వచ్చినా, చీమ చిటుక్కుమని నేను గుట్టిన కాకి చేత కబురు పంపించు, రెక్కలు కట్టుకొని వాళ్తాం, ఎంత బలగం ఉన్నారో నీకు మేము అని అంటారు. ఈ బిడ్డ అనుకుంటాడు, అబ్బా మా ఊరోళ్ళు, మా ఇంటి పేరటోళ్ళు, మా బలగం ఇంత ఉందే, ఇక నాకేం బాధ ఉందిలే అనుకుంటాడు. ఏదో ఒకరోజు సమస్య వచ్చేది. సమస్య వచ్చిన రోజు ఈ బంధువులను అరే రే, చెమ చిట్టుకుమని గుట్టిన కాకి చేత కబురు పంపిస్తే రెక్కలు కట్టుకొని వాళ్తానన్నారు కదా అని ఓ బంధువు దగ్గరికి వెళ్ళి, అన్న ఓ 10,000 రూపాయలు కావాలన్నా అని అడిగాడు అనుకోండి. ఆ బంధువు ఏమంటాడు తెలుసా? అరే 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 అరే, ఒక్క గంట ముందు అడగాల్సిందిరా, 10,000 ఏం కర్మ, 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇందాకే మా అమ్మాయికి ఫీజు కట్టా, ఇందాకే పలానోడికి చేబోదులు ఇచ్చా. నువ్వు ఎప్పుడైనా అడుగు, ఇదే డైలాగు. ఎప్పుడైనా అడుగు. వేసవి కాలంలో అడిగినా కూడా ఇప్పుడే ఫీజు కట్టాను అంటాడు. వేసవి కాలంలో స్కూల్ ఫీజు కట్టించుకునేది ఎవరు చెప్పండి? ఎవరు కట్టించుకుంటారు చెప్పండి? దైవజన్మ, నీ ఆపత్కాలములో మనుషులందరూ ముఖాన్ని చాటేస్తారు. నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఆపదల్లో చిక్కుకున్నప్పుడే, అప్పుడే తన ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపి ఆదుకుంటాడు. ఎక్కడున్నప్పుడు ఆదుకుంటాడు? దేవుని మందిరంలో ఉన్నప్పుడే ఆదుకుంటాడా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల్లో రాసి ఉంటుంది కదా, భూమి కొనలలో నువ్వు బ్రతుకుతున్నా, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటాడు. ఎక్కడున్నా తమ్ముడా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు చెల్లి, ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో, ఏ మారుమూల ప్రాంతంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో, ఏ గ్రామంలో, ఏ కుగ్రామంలో, ఏ తాండాలో ఉండి ఈ ఉదయం ఈ వాక్యం వింటున్నావో, ఆపదల్లో చిక్కుకున్నానయ్యా, ఆపదలు ఆవరించాయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒంటరిగా మిగిలిపోయాను, నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా? ఈ ఉదయమే ఆపత్కాలములో ఆదుకునే దేవుని కుడి హస్తం, దక్షిణ హస్తం నీ ఉన్న చోటికి దిగి వచ్చి యేసు నామములో నిన్ను ఆదుకొనుగాక. ఆ హస్తం ఆదుకొని ఇరుకులో నుండి దావీదును లేవనెత్తి విశాలతకు నడిపించిందట. ఎంతకు నడిపించింది? గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద దావీదును కూర్చొండబెట్టింది. ఈ వాక్యం వింటున్న దైవజనమ, నీ ప్రాణం ఎప్పుడూ దేవుని కొరకు తహతహలాడాలి. వాక్యం చదువుకోవటానికి తహతహలాడాలి. ప్రార్థన చేసుకోవటానికి తహతహలాడాలి. ఏ మార్గం గుండా వెళ్తున్నా దేవుడు 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 దేవుడనే ప్రపంచంలో హాయిగా విహరించుకుంటూ వెళ్ళిపో. తన కుడి చేతిలో దేవుడు నిన్ను దాస్తాడు.
ఎలా దాస్తాడో మాట చెప్పమంటారా? పరమగీతాల్లో రాసి ఉంటుంది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది, నీ కుడి హస్తం నన్ను హత్తుకొని ఉన్నది అంటాడు. బిడ్డ, నీ ప్రాణం చనుబాలు విడిచిన పిల్ల తల్లి కొరకు తహతహలాడినట్లుగా దేవుని కొరకు నీవు అలా తహతహలాడితే చంటి బిడ్డను తల్లి ఎలా ఎత్తుకుంటుందో హత్తుకుంటుందో, బ్రతుకు కాలమంతా దేవుడు నిన్ను నీవు ఆయన హత్తుకుంటే చంటి బిడ్డను తల్లి హత్తుకున్నట్లుగా నిన్ను హత్తుకుంటాడు. ఆయన ఎడమ చేయి నీ తల క్రింద, ఆయన కుడి చేయి నేను ఇలా హత్తుకొని ఉంటుంది. అందుకనే అద్భుతం. ద్వితీయోపదేశ కాండంలో ఒక చోట రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందో తెలుసా? దేవుడైన యెహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. బా, ఎక్కడ రాసి ఉందో కింద రెఫరెన్స్ రాయండి. అది నేను చెప్పగలుగుతాను, మీకు కూడా కాస్త మెదడుకు మేత పెడితే మంచిదని నేను రెఫరెన్స్ చెప్పట్లా. ఎక్కడుందో చెప్పాను, ద్వితీయోపదేశ కాండం. ఇంకా చెప్పమంటారా? అంతా వెతికి అంత టైం లేకపోతే జస్ట్ మొదటి 7 అధ్యాయాల్లోపే ఉంటుంది. ఇంకో క్లీమంటారా? ఎందుకంటే ఎక్కువేను. కింద రాయండి, దేవుని హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని హత్తుకునేవాడు ఎందుకు సజీవునిగా ఉంటాడో తెలుసా? ఎన్ని ఆపదలు వచ్చినా ఆ ఆపదల నుంచి ఎందుకు తప్పించబడతాడో తెలుసా? జలప్రళయం లాంటి సమస్యలు పొరిలొచ్చినా ఏ కీడు అతనికి ఎందుకు కలగదో తెలుసా? దేవుని ఎడమ చేయి అతని తల కింద ఉంటుంది, దేవుని కుడి చేయి అతని హత్తుకోవటం. అంటే దేవుని హత్తుకొని బ్రతికేవాడిని దేవుడు హత్తుకుంటాడు, తన చేతుల్లో దాస్తాడు. నేనంట, దేవుని చేతిలో ఉన్న వాటిని ఎవడైనా దొంగిలించగలడా? అపహరించగలడా? దేవుని చేతుల్లో ఉన్న వాటిని ఎవడైనా నాశనం చేయగలడా? అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాసుంటుంది, నా చేతిలో ఉన్న గొర్రెలను, నా చేతిలో ఉన్న వాటిని ఎవ్వడు అపహరించలేడు. బిడ్డ, కూర్చున్నా లేచిన దేవుడు దేవుడు దేవుడు, ఆయనే నీ ప్రపంచం కావాలి. ఆయననే ప్రపంచంలోనే ప్రతి క్షణం నువ్వు విహరించాలి. లోకస్తుల ప్రాణం డబ్బు వైపు పరిగెత్తుతుంటే, లోకస్తుల ప్రాణం సినిమాల వైపు పరిగెత్తుతుంటే, లోకస్తుల ప్రాణం సెల్ ఫోన్ వైపు పరిగెత్తుతుంటే, అపవిత్రత వైపు అశ్లీలత వైపు పరిగెత్తుతూ ఉంటే, నీ ప్రాణం దేవుని కొరకు పరిగెత్తును గాక. నీ ప్రాణం ఆయనను అంటి వెంబడిస్తే, చంటి బిడ్డకు తల్లిచ్చిన భద్రత కంటే మరి శ్రేష్టమైన భద్రత నా దేవుడు నీకు అనుగ్రహించి, నీతి అనే తన దక్షిణ హస్తంతో ఏ దేశంలో ఏ స్థలములో ఉండి నువ్వు వాక్యం వింటున్నా ఈ ఉదయం నీతి అనే దేవుని దక్షిణ హస్తం నీ విషయమై చాపబడును గాక. ఏ ఆపదలో ఉన్నా ప్రతి ఆపద నుంచి నా దేవుడు నిన్ను ఆదుకొనును గాక. చిన్న ప్రార్థన చేస్తేనే ఏకీభవించండి. తండ్రి, నీ బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రాణం నిన్ను అంటి వెంబడించాలయ్యా. అయ్యా, మా ప్రాణం మీ కొరకు తహతహలాడాలయ్యా. చనుబాలు విడిచిన చిన్న బిడ్డ తల్లి కొరకు తహతహలాడినట్లు ప్రతి క్షణం మీ వాక్యం కొరకు, మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి, మీతో గడపటానికి ఎండిన భూమి వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మీ కొరకు మీరు తహతహలాడి కృపదయిచ్చే యేసు నామం పేరిటి ఉదయం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీతి అనే మీ దక్షిణ హస్తంతో ఆదుకుందురుగాక. నీతి అనే మీ దక్షిణ హస్తాన్ని చాపి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు కట్టుదురుగాక. వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. మీ ఎడమ చేయి వారి తల కిందుండునుగాక, మీ కుడి చేయి వారిని హత్తుకొనుగాక. మీ చేతులలో ఒక్కొక్క బిడ్డను భద్రపరచుదురుగాక.
యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.